నమస్తే అండి. వెల్కమ్ టు అమ్ము స్టార్ కిచెన్. ఈరోజు మనం చాలా త్వరగా హెల్తీగా మరియు టేస్టీగా చేసుకునే క్యాబేజ్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది వేడివేడిగా రోటీలోకి లేదా అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక మీడియం సైజు క్యాబేజీని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 లేదా 3 పండిన టొమాటోలను కూడా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందే అన్నీ రెడీ చేసుకుంటే మన వంట చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కాస్త జీలకర్ర, ఆవాలు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. సో అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే అది టమాటా ముక్కలు, ఆనియన్స్ మంచిగా కలుస్తాయి. ఇప్పుడు జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. దాని తర్వాత మళ్ళీ తీసి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని దాంట్లో వేసేసేయాలి. సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ మగ్గాలి. 15 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో కారము, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటే మసాలా అంతా మంచిగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో ఫ్లేవర్ కోసం నేను కస్తూరి మేథి వేసానండి పౌడరు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా క్యాబేజ్ కర్రీ రెడీ. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.